ఈ కాలంలో ఓ పెళ్లి కూతురు తండ్రి 20,000 అబ్బాయిని చూసి చెప్తారు, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ 6 figures శాలరీ ఉండాలి, 5 acres పొలం ఉండాలి, 4-wheeler కార్ ఉండాలి, 3 రోడ్ సైడ్ ప్లాట్స్ ఉండాలి, 2 kgs గోల్డ్ పెట్టాలి అండ్ 1 ఫ్యామిలీగా వీళ్ళు వచ్చేసి బయట ఉండాలి అని. కానీ అదే ఫాదర్ తన 27 ఏజ్ లో కనీసం సొంత ఇల్లు కూడా ఉండదు. కానీ ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేసేస్తారు. తాత ముత్తాతల ఆశలు పక్కన పెట్టి అసలు ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేసే ఫాదర్ కి అసలు నువ్వు ఈ వయసులో ఎంత సంపాదించేవాడు అని అడగాలి, అప్పుడు తెలుస్తుంది. ఇంకొంతమంది అయితే అసలు ప్యాకేజ్ సరిపోదు అంటారు, ఏదో పోయేదాకా ఇదే ప్యాకేజ్ లో ఉంటాడు అన్నట్టు. అసలు అలవాట్లు ఉన్నోడా లేనోడా ఇవేం అక్కర్లా. ఒక అబ్బాయికి తన ఫైనాన్షియల్ స్టెబిలిటీ తన 30s లోనే వస్తుంది. ఇంకపోతే అబ్బాయి సైడ్ అయితే అమ్మాయి వాళ్ళు ఎంత ఇస్తారని కూర్చుంటారు. కానీ అబ్బాయి వాళ్ళ అమ్మాయి ఎంత తెచ్చారో ఆ భగవంతుడికే తెలియాలి. చాలా మంది పేరెంట్స్ ఇలానే అన్రీజనబుల్ ఇల్లాజికల్ గా ఆలోచిస్తున్నారు. ఓసారి మీరే ఆలోచించుకోండి, మీకు కోట్లు ఉన్నల్లుడు కావాలా, విలువలు తెలిసిన మనిషి కావాలా, మీ వంశాన్ని నిలబెట్టే కోడలు కావాలా, లేదంటే మీకు తలవంపులు తెచ్చే కోడలు కావాలా? అయినా సరే మా కోరికలు ఇవే అని కూర్చోండి, చివరికి ఏం చేయాల్సి వస్తుందో తెలుసా? ఎవరితో వస్తే దాన్నే చేసుకో, ఎవడొస్తే ఆడనే చేసుకో.